అస్సలాముఅలైకుం, నమస్తే, వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చి సొట్టలమారి అనే ఒక ఫిష్ ఉంటుంది, సముద్రం ఫిష్. ఆ ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఇది ఒకటే ముళ్ళు ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ ఎలా అంటే నార్మల్ ఫిష్ కర్రీ లాగేనండి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సాల్ట్ చేసుకున్నాను, చక్కగా కలుపుకున్నాను. అదే వేయించానండి. అందులో ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఒక 5 to 6 మినిట్స్ బాగా వేగింది. వేగిన తర్వాత ఆయిల్ అంతా బయటికి వచ్చిన తర్వాత నేను ఆ మిక్సీ చేసినప్పుడే నేను అల్లం వెల్లుల్లి కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. అందుకని అల్లం వెల్లుల్లి వేరేగా వేసినట్టు ఉండదు. అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. కారం వాసన పోయే వరకు. కారం తక్కువ అనిపించి ఇంకొంచెం వేసాను. మీరు మీ టేస్ట్కి సరిపడ్డగా వేసుకోండి. నేను వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నానండి. ఫిష్ కర్రీలో బ్రింజాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 వంకాయలు పొడుగ్గా చీల్చుకొని వేసుకున్నాను. ఫిష్ కర్రీలో వేసుకుంటే వంకాయ కానీ, అదే పులుసు అయితే బెండకాయ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను తెల్ల వంకాయ పొడుగ్గా చీల్చుకొని ఒక 2 వంకాయలు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి నీళ్ళన్నీ ఒక 2 గ్లాసెస్ వేసుకున్నానండి నీళ్ళు. తర్వాత ఫిష్ పీసెస్ యాడ్ చేసేసుకున్నాను. ఒక్క 5 to 7 మినిట్స్ అండి. హై ఫ్లేమ్ మీద ఒక 4 మినిట్స్, మీడియంలో ఒక 4 మినిట్స్ పెడితే అయిపోద్ది. 7 to 8 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్ది. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఏ ఫిష్ తిన్నా సరే ఈ ఫిష్ టేస్ట్ వేరండి. కొంచెం ఉప్పు తక్కువ అనిపించి కొంచెం ఉప్పు యాడ్ చేశాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేయడమేనండి, అయిపోయింది. ఒక 4 కర్రీ లీవ్స్, కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. చాలా బాగా వచ్చింది కర్రీ, అయితే చాలా బాగుండింది టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. ఇది డే 9 అండి. డే 9th నేను చేసిన కర్రీ. నేను అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది. చాలా బాగుండింది కర్రీ ఆ రోజున. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉంచుకొని కట్టేయడమేనండి. స్టవ్ కట్టిన 2 మినిట్స్కి మూత తీసి చూస్తే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఉంటుంది. చూసారా ఆయిల్ ఎలా కనిపిస్తుందో? పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని అర్థం. అంతేనండి, చాలా సింపుల్ ఫిష్ కర్రీ. ఎంత ఈజీ అంటే ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోద్దండి. చాలా ఈజీ. కొన్ని పీసెస్ అయితే నేను తీసి పెట్టుకున్నాను, అవి అయితే ఫ్రై చేస్తున్నానండి. ఫ్రైకి ఏం లేదండి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం ఫుడ్ కలర్ కలిపాను. ఒక 2 పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి అయితే ఇలా వేసుకున్నానండి, దాని ఫ్లేవర్ పడుతుందని. అటు ఇటు వేయించేసానండి. 1 స్పూన్ ఆయిల్ వేసి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి నాన్ వెజ్ కర్రీస్. అంతేనండి, 2 వైపులా చక్కగా కాల్చుకున్నాను. అయిపోయింది ఫిష్ కర్రీ కూడా. ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ తినే ముందు వేయించుకోవాలండి. భోజనానికి కూర్చునే ముందే వేయించుకోవాలి. అప్పటికప్పుడు వేయించింది వేడివేడిగా అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అదే మీకు ముందు వేయించుకొని ఉంచేసి తర్వాత తింటే కొంచెం ఫిష్ గట్టి పడుతుంది. అలా గట్టిగా కాకుండా వేడిగా గ్రేవీతో తిన్నప్పుడు కన్నా ఫ్రైతో తింటే లెమన్ వేసుకోవాలండి. గ్రేవీతో ఇప్పుడు డైరెక్ట్గా తినేయచ్చు రైస్లో వేసుకొని. ఫ్రై తిన్నప్పుడు మాత్రం కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలా మంచి మంచి రెసిపీస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.